గైస్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ కార్టూన్ని చూసారా? With lust and do not send One site is sacred to Muslims, Christians and Jews. మ్యాక్సిమం చాలా మంది చూడకుండా దీని గురించి వినే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక కార్టూన్ షో. ఇక్కడ దాకా బాగుంది, కానీ ఈ షోలో ఏవైతే ప్రెడిక్షన్స్ ఇండైరెక్ట్గా చూపించారో అవి రియల్ లైఫ్లో నిజంగా జరిగాయి అండ్ జరుగుతున్నాయి కూడా. బ్రహ్మం గారి కాలజ్ఞానం, భవిష్యమలిక వీళ్ళకంటే ఈ వరల్డ్లోనే ది మోస్ట్ యాక్యురేట్ ప్రెడిక్షన్ చేసింది సింప్సన్స్ కార్టూన్ షో. ఎవరైనా అంచనాలు చేసినప్పుడు వెంటనే ఎవరు నమ్మరు. అవి ఎప్పుడు నమ్ముతారంటే అవి నిజం అవుతున్నాగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. అలానే 1987లో స్టార్ట్ అయిన సింప్సన్స్ కార్టూన్ ఒక ఫన్నీ షో అయినప్పటికీ వాటిలో చూపించిన ఇండైరెక్ట్ ప్రెడిక్షన్స్ ఇప్పటికీ నిజమవుతున్నాయి. వీడియో లాస్ట్లో 2024 ఇప్పుడు రాబోతున్న ప్రెడిక్షన్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దామా? సింప్సన్స్ కార్టూన్ అమెరికాలో చాలా సంవత్సరాలుగా రన్ అయిన ఒక కార్టూన్ షో. ఈ షోలో మనకి జోక్స్ మరియు ఫన్ ని చూపిస్తారు. వాటితో పాటు ఇండైరెక్ట్ గా మన ఫ్యూచర్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో వాటి గురించి చూపించి మనల్ని అవేర్ చేశారు. Tower observation deck. The boss. గైస్, 1-2 బై మిస్టేక్ అట్లా కోఇన్సిడెన్స్గా అయిందంటే నమ్మొచ్చు, కానీ ఇన్ని ప్రెడిక్షన్స్ యాక్యురేట్గా ఇలా అవ్వడం ఈజ్ నాట్ ఏ కోఇన్సిడెన్స్. మీరు సింప్సన్స్ కార్టూన్లో ఇప్పటిదాకా చేసిన ప్రెడిక్షన్స్ వింటే వెంటనే తలబట్టుకుంటారు. అరే ఇది ఎట్లా జరుగుతుంది, అసలు ఇంత యాక్యురేట్గా ఒక కార్టూన్ షో ఎలా ప్రెడిక్ట్ చేయగలదు అనేసి షాక్ అవుతారు. 1995లోని సింప్సన్స్ కార్టూన్ యొక్క సీజన్ నంబర్ 6 ఎపిసోడ్ నంబర్ 19లో లీసా అని ఒక లేడీ ఉంటారు. తను తన లైఫ్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి నేను నా 15 సంవత్సరాల ముందు చనిపోయిన ఫ్రెండ్తో మాట్లాడాలి అని చెప్తుంది. సరే అనేసి తనను పిక్చర్ ఫోన్ ముందర కూర్చోబెట్టి చనిపోయిన ఫ్రెండ్తో మాట్లాడిస్తుంది. సో మీరు బాగా గమనించండి, 1995లో వీడియో కాల్ అంటే ఫేస్ టైం ఎలా వచ్చింది? ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత యాపిల్ ఐఫోన్లో ఒక ఫేస్ టైం అనే ఫీచర్, అంటే మనం వీడియో కాల్ అంటున్నాం కదా ఇప్పుడు, ఆ ఫీచర్ అనేది వచ్చింది. కానీ సింప్సన్స్ దానిని చాలా ముందే ప్రెడిక్ట్ చేసింది. సీజన్ 5 ఎపిసోడ్ నంబర్ 13లో ఒక వ్యక్తి హ్యాట్ పైన ఒక కెమెరా ఉండడం ఆ కార్టూన్లో చూపించారు. ఆ హ్యాట్తో రికార్డ్ చేసిన తర్వాత ఫుటేజ్ మనకి ఎలా కనపడుతుందో కూడా క్లియర్గా చూపించారు. సో ప్రెజెంట్ టైంలో మనము ఇలా గోప్రోని వాడుతున్నాం. ట్రావెల్ చేసేవాళ్ళు, మోటో బైకర్స్ ఎక్కువగా వాళ్ళ హెడ్ పైన కెమెరాని పెట్టుకొని మొత్తం రికార్డ్ చేస్తుంటారు. సో ఈ విషయాన్ని కూడా సింప్సన్స్ ముందుగానే జనాలు ఇలా కెమెరా పెట్టుకొని యూజ్ చేస్తారని ప్రిడిక్ట్ చేసింది. 1994లోని ఒక ఎపిసోడ్లో ఒక లేడీ వంట చేస్తుంటుంది. ఆ లేడీ ఫుడ్లో గుర్రం మాంసం, హార్స్ మీట్ని కలిపి వంట చేస్తుంది. దాన్ని కుక్ చేసిన తర్వాత జనాలకి తినిపిస్తుంది కూడా. ఈ ఎపిసోడ్ చూపించింది 1994లో. కట్ చేస్తే 2013లో యూరోప్లోని పెద్ద స్కాండిల్ బయటపడింది. అదేంటి అంటే హార్స్ మీట్ స్కాండిల్. The horse meat scandal started in Ireland and the United Kingdom in January, but has since spread all around the EU. DNA checks on beef have found that some products, including hamburgers, contained as much as 30% horse meat. More testicles mean more iron. యూరోప్లో చాలామంది మాంసంని సప్లై చేసేవాళ్ళు, కానీ లోపల ఎవరు తెలియకుండా హార్స్ మాంసంని సప్లై చేశారు. వాటిని యూరోప్లో చాలా రెస్టారెంట్స్లో కుక్ చేసి తినిపించారు కూడా. సో ఇదే విషయం సింప్సన్స్ 1994లోనే ప్రెడిక్ట్ చేసింది. సో ఇంత యాక్యురేట్గా ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది? సింప్సన్స్ ఫ్యామిలీ వెనకాల కొంతమంది పోలీసులు పడతారు. వాళ్ళ మదర్ మరియు పిల్లలు మాట్లాడుతున్నాగా గవర్నమెంట్ వాళ్ళ మాటల్ని ఫోన్ ద్వారా వినేస్తుంది. They keep a low profile till we get to Seattle to tell the world of the plot to destroy Springfield. I don't know if you guys should be talking so loud. No, Lisa, it's not like the government is listening to everybody's conversation.
Hi, I'm calling about your meat lovers pizza. I like meat, but I don't know if I'm ready to love again. సో మీరు బాగా గమనిస్తే మన మొబైల్స్ మనం వాడకున్నా అవి మన దగ్గర పెట్టుకొని మనం ఏదన్నా బయట వాళ్ళతో ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినా, ట్రావెల్ గురించి మాట్లాడినా, మనం మూడ్ చాలా బాధగా ఉన్నా, మన ఇన్స్టాగ్రామ్లో బయట మాట్లాడిన ప్రోడక్ట్సే కనపడడం, మన మూడ్ ఎలా ఉంటే అలాంటి రీల్స్ని చూపించడం, మనం ఏవైతే ట్రిప్స్ గురించి బయట మాట్లాడతామో అవే ట్రిప్ ప్లాన్స్ని ఇన్స్టాగ్రామ్లో చూపించడం, ఇలా ఇవన్నీ జరుగుతున్నది మన మొబైల్ ఫోన్స్ మన పక్కన పెట్టినా అవి ఎప్పుడు వింటున్నాయి కాబట్టే కదా. సో ఈ కాన్స్పిరసీ థియరీ చాలా ఫేమస్ అయిందనమాట. కానీ రాను రాను ఆ వింటే ఏమవుతుందిలే, మనకు ప్రోడక్ట్సే సజెస్ట్ చేస్తుంది కదా, మనం మంచిగా చేస్తుంది కదా అనేసి చాలామంది లైట్ తీసేసుకున్నారు. కానీ ఫ్యూచర్లో ఇది ఎంత డేంజరస్గా మారబోతుందో ఎవరికీ తెలియదు. అండ్ ఈ విషయాన్ని సిమ్సన్స్ 2007లోనే ప్రెడిక్ట్ చేశారు. నెక్స్ట్ 2012లో లేడీ గాగా గురించి మీకు తెలియకపోతే తను ఒక ఫేమస్ సింగర్ అనమాట. తను ఇలా కాన్సర్ట్ చేస్తే లక్షలాది మంది తనను చూసేకి వస్తారు. సో 2012లో సిమ్సన్స్ కార్టూన్లో ఏం చూపించారంటే లేడీ గాగా ఒక కాన్సర్ట్కి ఎగురుకుంటూ వస్తుందనేసి కార్టూన్లో చూపించారు. గాయస్ మీరు నమ్మరు, 2017లో ఎగ్జాక్ట్గా రియల్ వరల్డ్లో లేడీ గాగా సేమ్ అలానే ఎగురుకుంటూ ఒక కాన్సర్ట్ని పర్ఫామ్ చేసింది. ఒక కార్టూన్లో విజువల్లీ మనకి చూపించి ఇలా జరుగుతుంది అని చెప్పడం దిస్ ఈజ్ వెరీ యాక్యురేట్ అండ్ వెరీ రేర్. ఇంతేకాదు ఇప్పుడు నేను చెప్పే ప్రిడిక్షన్ విన్న తర్వాత మీరు లిటరలీ షాక్ అవుతారు. 2002లో సీజన్ నెంబర్ 11 ఎపిసోడ్ నెంబర్ 17లో డొనాల్డ్ ట్రంప్ యుఎస్కి ప్రెసిడెంట్ అయ్యారని కార్టూన్లో చూపించారు. ఆ సీన్ని చూపిస్తాను, మీరే చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఇది చూడండి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని 2002లోనే ప్రెడిక్ట్ చేశారు ఈ కార్టూన్ షోలో. అండ్ యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ 2017లో ప్రెసిడెంట్ అయ్యారు. గైస్ లిటరల్గా హౌ ఇస్ దిస్ పాసిబుల్? చాలా షాకింగ్ ఉంది కదా. అసలు మన ఫ్యూచర్లో జరిగేది ఒక కార్టూన్ షోలో ఎలా చూపిస్తున్నారు అసలు? మామూలుగా ఎవరైనా చెప్పడం చాలా ఈజీ కానీ భవిష్యత్తు చెప్తా అది ఇది అని, బట్ ఒక కార్టూన్ షోలో ఇలా విజువల్గా మనకు చూపించడం చాలా రేర్. ఇలాంటి చాలా క్రిటికల్గా క్లెయిమ్ చేసిన ప్రిడిక్షన్స్ రియల్ అయిన తర్వాత ఈ షోని ఎవరైతే రాశారో వాళ్ళని టైం ట్రావెల్ చేసి వచ్చారేమో అని అనుకున్నారు. సో ఇలా సిమ్సన్స్ కార్టూన్ ఇంత యాక్యురేట్గా ప్రిడిక్షన్స్ని చేసింది. సరే, ఇంకో డేంజరస్ విషయం ఏంటో తెలుసా? సిమ్సన్స్ కార్టూన్లో 2024లో జరిగేవి కూడా ప్రిడిక్షన్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడం, రోబోట్స్ మనుషుల జాబ్లో రీప్లేస్ అవ్వడం, వరల్డ్ వార్ 3 కూడా రైజ్ అవ్వడం సిమ్సన్స్ కార్టూన్లో 2024లో జరగబోతున్నాయి అని ప్రిడిక్షన్ చేశారు. కానీ ఇవే ఇప్పటిదాకా నిజమైన సిమ్సన్స్ కార్టూన్లో జరిగే ప్రిడిక్షన్స్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు బాగా షాకింగ్గా అనిపించిన ప్రిడిక్షన్ని చెప్పండి, చూద్దాం. అండ్ గైస్ మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1